కదిరి లక్ష్మీ నరసింహుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వేద పండితుల వేద మంత్రాలు, ప్రబంధ పారాయణాలతో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలను కళ్ళారా చూసేందుకు తరలివచ్చిన భక్తులతో కదిరి నరసింహస్వామి ఆలయం కిటకిటలాడుతోంది. ఈ బ్రహ్మోత్సవాల్లో రథం ఊరేగింపు హైలైట్గా నిలుస్తోంది. కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు 15 రోజుల పాటు జరుగుతాయి. బ్రహ్మోత్సవాల్లో స్వామిని కనులారా చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులొస్తున్నారు. దీంతో ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ ఉత్సవాల్లో భాగంగా జరిగే రథం ఊరేగింపుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కాటమరాయుడు పాటకి ఎంత ప్రాముఖ్యత ఉందో కదిరి నరసింహుని బ్రహ్మోత్సవాలకు అంతే విశిష్టత ఉంది. బ్రహ్మోత్సవ శోభతో కదిరి పట్టణం కళకళలాడుతోంది. విద్యుత్ కాంతులతో మెరిసిపోతోంది. ఇక ఇది కదిరి సాంస్కృతిక వైభవానికి ప్రత్యేకైన బ్రహ్మరథం. ఈ రథానికి 130 ఏళ్ల చరిత్ర ఉంది. తమిళనాడులోని ఆండల్లమ్మవారి శ్రీవల్లి పుత్తూరు రథం, తంజావూరు జిల్లాలోని తిరువార్ రథం తర్వాత 3వ అతిపెద్ద రథం కదిరి నరసింహుడిదే అని చెబుతారు. ఏటా 15 రోజుల పాటు కదిరి నరసింహుడికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. జై నారసింహ అంటూ కులాలు, మతాలు, భాషలకు అతీతంగా లక్షల మంది భక్తులు కదిరికి కదిలి వస్తారు. బ్రహ్మరథాన్ని లాగటానికి పోటీ పడతారు. పూటకో వాహనంపై శ్రీదేవి, భూదేవి సమూతుడైన వల్లభరాయుని వైభవం చూసి తీరాల్సిందే. హంస వాహనంపై వీణాపాణిగా వల్లభరాయులు కనువిందు చేస్తారు. కదిరి లక్ష్మీ నరసింహుణ్ణి స్వయంభూవుగా వెలిచాడని చెబుతారు. ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున స్వామికి అభిషేకం చేసినప్పుడు విగ్రహానికి స్వేదం పుట్టడమే ఇందుకు నిదర్శనమంటున్నారు అర్చకులు. స్వామివారి అభిషేకానంతరం ఎన్ని బట్టలు వేసి తుడిచినా కూడా స్వామివారికి ధారధారగా స్వేద బిందువులు వస్తూ ఉంటుంది. నేటికి కూడా స్వామివారి అభిషేకానంతరం స్వామివారి యొక్క చెమట శరీరం పైన చెమట బిందువులు వస్తూ ఉంటాయి. కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మహిమాన్వితమైందంటారు పూజారులు. అమృతవల్లి అమ్మవారి ఆలయంలో శ్రీచక్రం ఉండటంతో ఆలయాన్ని దర్శించిన భక్తులు సిరి సంపదలతో తులతూగుతారని చెబుతారు.